So in the morning we were considering about repentance. మరి ఉదయకాల సమయంలో మనం మారు మనసు గురించి చూస్తూ ఉన్నాం. Along with that, what is equally important is faith. దానితో సమానంగానే ప్రాముఖ్యమైన ఇంకొక విషయం ఏమిటంటే విశ్వాసం. See, don't think that repentance and faith are just first standard classes. I mean, topics. మారు మనసు విశ్వాసం ఏదో మొదటి తరగతి అంశాలు అని మాత్రం అనుకోవద్దు. Actually, we need repentance till the end of our life. నిజానికి మన జీవితం చివరి వరకు కూడా మనకు మారు మనసు అవసరం. Only as we repent will be renewed and progress in Christian life. మనం మారు మనసు చెందినప్పుడు మాత్రమే మనం రూపాంతరపరచబడగలుగుతాం, క్రైస్తవ జీవితంలో ఎదుగుదలను పొందుకోగలుగుతాం. See, this topic, let us press on to perfection. ఇక్కడ చూస్తే పరిపూర్ణ ఒకటకు సాగిపోదు అనే మాటను చూస్తే is possible only when we daily repent and we put faith in Jesus. అది కేవలం మనం ప్రతిరోజు మారు మనసు చెందుతూ యేసయ్యలో విశ్వాసం ఉంచితే మాత్రమే జరిగేది. The day you stop repenting, you become a backslider. మీరు ఏ రోజైతే మారు మనసు చెందడం మీరు ఆపేస్తారో ఆ రోజు నుంచి మీరు వెనక్కి వెళ్ళడం మొదలు పెడతారు. See, for faith, let's turn to this verse in Romans chapter 1. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని విశ్వాసానికి సంబంధించిన ఈ వచనాన్ని ఒకసారి మనం We'll చూద్దాం. read verse 16 and 17. 16-17 వచనాలు మనం చదువుకుందాం. You'll read సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. Here it's written, gospel, which means good news. ఇక్కడ సువార్త అంటే మంచి వార్త is explained as the power of God. That is the power of the Holy Spirit. ఇక్కడ అది దేవుని శక్తిగా అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిగా వర్ణించబడింది. For salvation. రక్షణ నిమిత్తం. For salvation means for freeing us from the power of sin. రక్షణ కలుగు చేయటానికి అంటే పాపము నుంచి మనల్ని విడిపించటానికి. But to whom this is available? అయితే ఇది ఎవరికి అందుబాటులో ఉంది? To everyone who believes. ఇక్కడ రాయబడి ఉంది నమ్ము ప్రతివానికి. So how can I be saved from all sin and not only salvation from the punishment of sin, also salvation from the power of sin? How is this possible? ఎలా నేను సమస్త పాపం నుంచి విడిపించబడగలను అంటే పాపం యొక్క శిక్ష నుంచి మాత్రమే కాదు, పాపం యొక్క శక్తి నుంచి కూడా నేను ఎలా విడిపించబడగలను? That is by faith. అది కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే జరుగుతుంది. And then is written in the next verse, in the gospel what we see is the righteousness of God. తర్వాత వచనంలో రాయబడి ఉంది ఈ యొక్క సువార్తలో మనం ఏం చూస్తున్నామంటే దేవుని యొక్క నీతి దాని యందు బయలుపరచబడుతుంది. So, what is the righteousness of God? You should come to an overcoming life. You should have always fellowship with Jesus. మరి జయ జీవితం అంటే నీతి అంటే దేవుని నీతి అంటే ఏంటి? జయ జీవితం, దేవునితో సహవాసం కలిగి ఉండటం. And it's written, righteousness of God is revealed from faith to faith. ఇక్కడ మనం చూస్తే విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. See, righteousness of God is like a mountain top. దేవుని యొక్క నీతి ఎలాంటిదంటే ఒక పర్వత శిఖరం యొక్క అంచులాగా ఉంటుంది. See, you should rejoice in all situations, be anxious for nothing. మీరు అన్ని పరిస్థితులు ఆనందించగలగాలి, దేని గురించి చింతించకూడదు. All these are mountain tops. ఇవన్నీ కూడా ఆ పర్వతాల యొక్క అంచుల్లాగా ఉంటాయి. How I can attain to that? దాన్ని నేను ఎలా పొందుకోగలను? Faith to faith to faith to faith to faith to faith. That is Christian life. ఇది ఎలా నేను పొందుకోగలను? ఇక్కడ రాయబడి ఉంది విశ్వాసం, విశ్వాసం, మరలా విశ్వాసం, మరలా విశ్వాసం, అంతకంతకు విశ్వాసం. అది క్రైస్తవ జీవితం. See, I want to explain faith to you now. ఇప్పుడు నేను మీకు విశ్వాసాన్ని వివరించాలనుకుంటున్నాను. Say, if we say I believe everything from Genesis to Revelation, everything I believe, do you think that is faith? మనం కనుక ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నేను అంతా నమ్ముతున్నానండి అని చెప్తే దాన్ని విశ్వాసం అంటారా? Everything from Genesis to Revelation is absolutely true. I fully
trust it. Is it faith? ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న విషయాలన్నీ నేను నమ్ముతున్నాను అంటే That అది means I విశ్వాసమా? agree with that fully. నేను దాంతో పూర్తిగా సమ్మతిస్తున్నాను ఇక్కడ రాసున్నవన్నీ. Do you think it's faith? దాన్ని విశ్వాసం అంటారా? I want to tell you that faith devil also has. అటువంటి విశ్వాసం అపవాదికి కూడా ఉంది. Don't you think devil knows that Genesis to Revelation everything is true? మరి అపవాదికి తెలియదా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అంతా ఇది సత్యమే అని? Devil knows. అపవాదికి తెలుసు. He knows that everything from Genesis to Revelation is true. ఆది కాండం నుండి నీ ప్రకటన గ్రంథం వరకు అంతా సత్యమైన అపవాదికి తెలుసు. That is not faith. కాబట్టి విశ్వాసం అంటే అది కాదు. Faith is a total commitment and trust of ourselves to a particular truth. ఒక పలానా God, we can say. ఒక పలానా సత్యం విషయంలో దేవునికి పూర్తిగా మనల్ని మనం అప్పగించుకోవడం, మనం ఆయన మీద నమ్మకాన్ని కలిగి ఉండటం. This is how a brother explained it. I'll give that brother's example. ఒక సహోదరుడు వివరించిన ఉదాహరణ నేను మీకు ఇక్కడ ఇస్తాను. This is the faith explained by Charles Finney in a book which really helped me. నాకెంతో సహాయపడిన చార్ల్స్ ఫిన్నీ అనే బ్రదర్ యొక్క పుస్తకంలోని మాటలు నేను చెప్తున్నాను. Say, think of a patient who is having a terrible disease. ఒక ఘోరమైన వ్యాధి కలిగి ఉన్న ఒక పేషెంట్ గురించి ఆలోచించండి. Now he knows a doctor who has healed thousands of people from that particular disease. ఆ పలానా రోగం నుంచి వేల మంది ప్రజల్ని బాగుపరిచిన ఒక వైద్యుడి గురించి తనకు తెలుసు అనుకోండి. So just the knowledge of such a doctor, do you think that will help that patient? అటువంటి వైద్యుడి గురించిన తెలివితేటలు లేకపోతే సమాచారం ఉన్నంత మాత్రాన ఆ రోగం నుంచి తనకు విడుదల వస్తుందా? That doctor can heal thousands of patients, he can heal me also. That knowledge will not help. మరి ఆ డాక్టర్ గారు దాన్ని బాగు చేయగలరు, నయం చేయగలరు, వేల మందికి నయం చేశారు అని మనకు తెలిసినంత మాత్రాన మన రోగం పోతుందా? Even if I go to that doctor, consult that doctor, get prescription, that also will not help. నేను ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళి అతన్ని సంప్రదించి అతని దగ్గర నుంచి నేను ప్రిస్క్రిప్షన్ మందులు అవన్నీ రాయించుకున్నా సరిపోదు. What should I do if I want to be healed? నేను బాగుపరచబడాలంటే నేనేం చేయాలి? I have to completely submit myself to that doctor. నేను పూర్తిగా నేను ఆ వైద్యునికి, ఆ డాక్టర్కి లోబర్చుకోవాలి. Whatever that doctor says, I completely submit to that. ఆ డాక్టర్ ఏం చెప్పినా సరే దానికి నేను పూర్తిగా లోబడాలి. See, the fact is that today most of the doctors are crooks. అయితే We ఇక్కడ cannot trust most of the doctors because most of them are money minded. అయితే వాస్తవం ఏంటంటే ఈ రోజుల్లో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా వంకర బుద్ధి కలిగిన వాళ్ళు డబ్బులు మనసు ఎక్కువ ఉంది కాబట్టి వారు నమ్మలేకపోతున్నాం. Maybe 95% of doctors are money minded. 90% డాక్టర్లు అలాగే డబ్బు మనసే కలిగి ఉన్నారు. But if there is a doctor who is absolutely honest and totally trustworthy and he has cured so many patients of a particular disease. కానీ ఒకవేళ ఒక వైద్యుడు పూర్తిగా మనం నమ్మదగిన వాడు, తర్వాత యథార్థవంతుడు, అటువంటి రోగాన్ని అనేక మందికి తగ్గించిన వ్యక్తి కనుక ఉంటే, and if that patient can totally submit to him, he'll be completely healed. అలాంటప్పుడు ఆ యొక్క పేషెంట్ ఆయనకి కనుక పూర్తిగా లోబడితే ఖచ్చితంగా తనకు విడుదల వస్తుంది. So that is faith. That is the meaning of this patient is totally having faith in that doctor, means he totally submit himself to that doctor. కాబట్టి విశ్వాసం అంటే అదే. ఈ యొక్క రోగి లేకపోతే పేషెంట్ పూర్తిగా ఆ డాక్టర్కి తాను లోబర్చుకుంటున్నాడు, అది విశ్వాసం. See, in another way we can say it is a helpless dependence on God. ఇంకొక మాటలో మనం చెప్పుకోవాలంటే నిస్సహాయంగా దేవుని మీద ఆధారపడడం. See, the best example of faith, విశ్వాసానికి శ్రేష్టమైన ఒక ఉదాహరణ New Testament is John chapter 15. క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది. That is a best example of faith where it's written of a vine and the branches. ఇది విశ్వాసానికి సంబంధించిన శ్రేష్టమైన ఉదాహరణ. అక్కడ ద్రాక్షబల్లి గురించి, తీగల గురించి చెప్పబడింది. So it's written verse 4 onwards, abide in me and I in you, as the branch cannot bear fruit of itself unless it abides in the vine, that is, branch is abiding in the tree, neither can you lest you abide in me. 4వ వచనం మనం చూస్తే, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును, తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. So just think of a branch. We don't know, we have not seen, most of us have not seen vines, but we have seen mango trees,
మనలో చాలామంది ఈ ద్రాక్ష తీగలను మనం చూడలేదు, కానీ మనం మామిడి చెట్ల యొక్క కొమ్మలను అవి In చూసాం. my home in Chennai, there's a mango tree, and that branch comes right into my balcony. మరి చెన్నైలో మా ఇంట్లో మామిడి చెట్టు ఉంది, దాని యొక్క కొమ్మ మా బాల్కనీ దాకా వచ్చింది. And when it is sometimes in that branch, one branch, there are maybe 70 mangoes. ఒక్కోసారి ఆ ఒక్క కొమ్మకే 70 మామిడికాయలు కాసేవి. And that time it really bends down. I can, from the balcony, we can pluck ripe అన్ని mangoes. మామిడికాయలు వచ్చినప్పుడు ఆ కొమ్మ నిజంగా కిందకి వంగిపోయినప్పుడు మేము చాలా సులువుగా దాన్ని కోసుకోగలుగుతాం. So, what that branch is telling me something. What is that it is telling? ఆ కొమ్మ నాతో ఒక విషయాన్ని చెప్తూ ఉంది. అది ఏం చెప్తుందో తెలుసా? The reason why I bear this many fruits is because I helplessly depend on that mango tree. నేను ఎందుకని ఇన్ని ఫలాలు ఫలిస్తున్నాను అంటే నేను నిస్సహాయంగా ఆ చెట్టు మీద నేను ఆనుకుని ఉన్నాను. I cannot produce even one mango. నా అంతటి నేను ఒక్క మామిడి పండును కూడా పండించలేను. But I helplessly depend on this mango tree. నేను నిస్సహాయంగా ఈ మామిడి చెట్టుకి ఆనుకుని ఉన్నాను. When it depends like that, sap of the tree flows into that branch. ఎప్పుడైతే ఆ కొమ్మ ఆ విధంగా ఆనుకుని ఉంటుందో అప్పుడు ఆ చెట్టులోని సారం ఆ కొమ్మలోనికి కూడా It ప్రవహిస్తుంది. makes it very fresh, దాన్ని చాలా తాజాగా ఎప్పుడు ఉంచుతుంది, makes it bear fruits. ఫలాలు ఫలించేటట్టు చేస్తుంది. Listen, do you think that branch is making any effort to produce fruit? అక్కడ కొమ్మ Effortlessly it is producing fruit. ఆ కొమ్మ ఫలాలు ఫలించడానికి ఏమన్నా ప్రయత్నాలు కష్టపడడం చేస్తుంది? ఏమీ లేదు, ఏమీ కష్టపడకుండా ఫలాలు ఫలిస్తుంది. That is Christian life. అది క్రైస్తవ I జీవితం. have to helplessly depend on God. నిస్సహాయంగా దేవుని మీద ఆనుకుని ఉండటం, That is true faith. అది నిజమైన So విశ్వాసం. when it says abide in me, what it really says is have faith in me like that. Helpless dependence on me. నా యందు నిలిచి ఉండి అని చెప్తున్నప్పుడు విశ్వాసం ఆ విధంగా ఉండాలంటే నిస్సహాయంగా మనం ఆయన మీద ఆనుకుని ఉండాలి. Because it's written verse 5, I am vine, you are the branches. He who abides in me and I in him, that means he who helplessly depend on me and I in him, he bears much fruit. Apart from me, you can do nothing. అందుకే 5వ వచనం చూస్తే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. So just think of that phrase, apart from me, you can do nothing. ఆ యొక్క మాటని ఒకసారి ఆలోచించండి, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. I just have to totally trust in Jesus like that. నేను పూర్తిగా యేసుక్రీస్తుని ఆ విధంగా నమ్మాలి. See, let's start from the first step. మనం మొదటి మెట్టు నుంచి మొదలు పెడదాం. How we get forgiveness of sin. మనం పాప క్షమాపణ ఎలా పొందుకుంటాం? One part is faith. One part is repentance, which we said already. ఒకటేమో మారు మనసు, మనం ఇప్పటికే దాని గురించి మాట్లాడుకున్నాం. Something like husband and wife. Do you think a husband alone can get a child or wife alone can get a child? It's impossible. అది ఎలా ఉంటుందంటే భార్య భర్తల సంబంధంలో ఉంటుంది. కేవలం భర్త మాత్రమే బిడ్డను పొందుకోగలదా, భార్య మాత్రమే పొందుకోగలదా? A husband and wife together can produce a child. భార్య భర్తలు ఇద్దరు కలిసినప్పుడే బిడ్డను The పొందుకోగలరు. same way, repentance alone cannot bring born again experience. కాబట్టి ఆ విధంగానే మారు మనసు మాత్రమే తిరిగి జన్మించిన Faith alone అనుభవాన్ని cannot ఇవ్వలేదు. produce. అలాగే విశ్వాసం ఒక్కటే ఇవ్వలేదు, Both should come together. ఆ రెండు కలవాలి. The same way for Christian progress also, these two things should be together all the time. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఎదుగుదల విషయంలో కూడా ఈ రెండు ఎప్పుడూ కలిసే ఉండాలి. See, we said about that verse 1 John 1:9. మనం 1 యోహాను 1:9 గురించి మనం If we చెప్పుకున్నాం. confess our sin, మన పాపాలు మనం ఒప్పుకుంటే God is faithful to forgive our sin, cleanse us from all unrighteousness. దేవుడు మన పాపాలు క్షమించే విషయంలో ఆయన నీతిమంతుడు నమ్మదగినగా ఉంటాడు, సమస్త దుర్నీతి నుంచి మనల్ని So when I కడిగివేస్తాడు. truly, honestly confess all my sin, మనం నిజాయితీగా అన్ని పాపాలని మనం ఒప్పుకున్నప్పుడు turn from that. దాని నుంచి That వెనుతిరిగితే is my part. అది నేను చేసే పని. Do you think God will do his part? దేవుడు తను చేయాల్సిన పని చేస్తాడా లేదా? Yes or no? చేస్తాడా లేదా? Absolutely true. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. He'll cleanse me of all my sin. సమస్త పాపముల నుండి నన్ను కడిగి వేస్తాడు. In Hebrews 8:13, you have to remember these verses. మీరు ఈ వచనాల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. Maybe this verse we can turn, very important verse. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం, దీన్ని Because తీద్దాం ఒకసారి. there are many believers who live in condemnation. That's why I'm ఎందుకంటే saying this. చాలా మంది విశ్వాసులు నేరారోపణలో అపరాధ భావంలో జీవిస్తూ ఉన్నారు. Hebrews 8 verse 12.
హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. I will be merciful to the iniquities, I will remember their sin no more. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను. See, do you really believe that? నిజంగా మీరు దాన్ని నమ్ముతున్నారా? Who said this? ఈ God మాట said ఎవరు this. చెప్పారు? దేవుడు చెప్పాడు. He said, I will. See, when we really confess, forsake sin, turn to God, what does he say? He will remember my sin no more. మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు దాని నుంచి వెనుతిరిగినప్పుడు ఆయన ఏం చేస్తానంటున్నాడు? ఆయన వాటిని ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. Do I have to remember imagine last Wednesday I did some sin. Do I have to remember and get condemned about it? నేను ఒకవేళ గత వారం బుధవారం నేను పాపం చేశాను అనుకోండి, దాన్ని మరల జ్ఞాపకం చేసుకుని నన్ను నేను శిక్షించుకోవాలా? There is no need for that. దానికి అవసరం ఏమీ లేదు. If we get condemned, we are not believing in this verse. ఆ విధంగా కనుక మనల్ని మనం శిక్షించుకుంటూ ఉంటే మనం ఈ వచనాన్ని నమ్మనట్లే. God says, I will remember your sin no more. దేవుడు అంటున్నాడు, మీ పాపాలు నీకు ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను. So there is also a verse, and I'll show you that also. Hebrews 10. అలాగే ఇంకొక వచనం కూడా నేను మీకు See, చూపిస్తాను. this is the హెబ్రీయులకు రాసిన difference పత్రిక 10వ between అధ్యాయం. old covenant and new covenant. పాత నిబంధనకి కొత్త నిబంధన మధ్య ఉన్న వ్యత్యాసం See, ఇది. verse 10 is written, you can read 10:10. Yeah, 10:1. 10వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగు చేయనేరవు. 2 and 3 also, brother. 2-3 వచనాలు కూడా చదువుకుందాం. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపమునకు వచ్చుచున్నవి. See, it's written here about old covenant. ఇక్కడ పాత నిబంధన గురించి రాయబడింది. One of the marks of the old covenant is this, verse 3. There's a reminder of sin year by year. పాత నిబంధనకున్న ఒక గుర్తు ఏమిటంటే ఇక్కడ 3వ వచనంలో ఉంది, అది ఏటేటా సంవత్సరం తర్వాత సంవత్సరం అది పాపాలను జ్ఞాపకం చేస్తూ That ఉంటుంది. means some sin I have done last year, last month, last week, I am remembering and condemning about it. అంటే దాని అర్థం గత సంవత్సరం, గత నెల, గత వారం నేను ఏదో పాపం చేసినప్పుడు అది మరలా జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. That is the mark of people in the old covenant. అది పాత నిబంధనలోని వ్యక్తులకు ఉండే గుర్తది. But what is the mark of the people in the new covenant? కానీ కొత్త నిబంధనలో ఉన్న వ్యక్తుల There's గుర్తు ఏంటి? a phrase written in verse 2. రెండవ They have వచనంలో no longer consciousness of sin. 2వ వచనంలో ఈ మాట ఉంది, వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకనూ ఉండదు. No, it's written, there is no more consciousness of sin. That means I need not any time remember now. Sins which I have forsaken, cleansed by the blood of Jesus, there's no need for me to remember them again. మరి క్రీస్తు రక్తంలో కడగబడిన పాపాలు, విడిచిపెట్టబడిన పాపాలు మరలా నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరమే లేదు ఇక్కడ. There is, what is written is, we can be perfect. The phrase is there in verse 1. Make perfect those who draw near. That was not possible in the Old Testament. అక్కడ మనం 1వ వచనంలో ఈ మాటను చూడొచ్చు, సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. అది పాత నిబంధనలో సాధ్యం కాదు. Perfect does not mean you have got no sin. That's not the meaning. సంపూర్ణత అంటే ఇక మీలో పాపమే ఉండదు అని దాని అర్థం కాదు. It means perfect in my conscience. అంటే నా మనస్సాక్షిలో నేను సంపూర్ణత I కలిగి am ఉంటాను. not conscious of any sin in my life. అంటే నా జీవితంలో నేను ఇంకా ఒప్పుకోనని పాపం అంటూ నా మనస్సాక్షిలో ఏది లేదు. Any sin I am conscious of, I quickly ask forgiveness to others, cleanse it, remove it from my life. ఒకవేళ నా మనస్సాక్షిలో ఏదైనా పాపం ఉంటే వెంటనే దాని విషయమే క్షమాపణ అడుగుతాను, ఇతరులను అడుగుతాను, దేవుడిని అడుగుతాను, సరి చేసుకుంటాను. See, many people when they hear the word perfect, they get afraid. Oh, perfect, how can I ever be? మరి చాలామంది ఈ సంపూర్ణత గురించి ఆ పదం విన్నప్పుడు చాలా భయపడిపోతూ ఉంటారు. ఎలా నేను సంపూర్ణ అవ్వగలను? All of you want one perfection. May I tell you what it is? మీ అందరికీ కూడా ఒక సంపూర్ణత కావాలి. అదేంటో You తెలుసా? all want to be perfect in health. మీరందరూ కూడా ఆరోగ్యం విషయంలో సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా How many of ఉండాలనుకుంటారు. you want little cold, little cough? If my child is having little cough, have it for 1 month, child. No problem. One month, you have a cold, you have cough. Will we say like that? మనలో ఎవరైనా సరే కొద్దిగా జలుబున్నా, కొద్దిగా దగ్గున్నా పర్లేదు ఉండనివ్వండి. మన పిల్లలకు ఒకవేళ జలుబు ఉందనుకోండి, పర్లేదు 1 నెల ఉండనివ్వండి, ఏం పర్లేదు అని అనుకుంటామా? We make sure that the cold and cough goes completely. ఆ జలుబు దగ్గు పూర్తిగా నయమైపోవాలని మనం కోరుకుంటాం. How many of us want little bit TB in our life?
మన జీవితంలో ఎవరికన్నా కొద్దిగా టీబీ కావాలని ఉందా? We want to be perfect in there. మనం ఆ విషయంలో చాలా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా That is ఉండాలనుకుంటాం. what is written here. అదే ఇక్కడ రాయబడింది. It's not written of where I don't sin at all. No. But at present, I don't have any consciousness of sin. అయితే ఇక్కడ నేను ఇంకెప్పటికీ నాలో పాపం ఉండదు అనే సంపూర్ణత గురించి చెప్పబట్టం లేదు, కానీ నేను ఒప్పుకొనని పాపం అంటూ ఏమీ లేకుండా నేను సంపూర్ణంగా ఉన్నాను అని చెప్తుంది. If any sin comes, I quickly remove it from my life. నా జీవితంలోకి ఏదైనా పాపం వస్తే వెంటనే దాన్ని తీసివేస్తాను. See, something like will you allow dust, a small dust to come here? ఒకసారి కన్ను గురించి ఆలోచించండి. ఒక చిన్న నలుసు లాంటి దుమ్ము మీ కంట్లోకి రావడానికి మీరు ఒప్పుకుంటారా? Dust comes to your eye. మీ కంట్లోనికి ఆ నలుసు దుమ్ము ఏదైనా Yes, వస్తే all the time is coming to my eye. అది అస్తమానం వస్తూనే ఉంటుంది. But all the time we are closing and opening the eyes. What is happening is our eyes are getting cleansed all the time. మనం ప్రతిసారి కన్ను మూసి కనురెప్పలు మూసి తెరుస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే అది ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉంటుంది. So we can say, I want no dust in my eye. కాబట్టి మనం చెప్పచ్చు, నా కంట్లో ఎప్పుడు దుమ్ము ఉండకూడదు. Like that, I want no sin in my heart. ఆ విధంగా నా యొక్క హృదయంలో పాపం అంటూ ఉండకూడదు. That is what Paul says in 1 Corinthians 4:4. దాని విషయమే పౌలు 1 కొరింథీ 4:4లో చెప్తూ ఉన్నాడు. I am conscious of nothing against myself. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. That means at present my conscience is perfect. అంటే దాని అర్థం ప్రస్తుతం నా మనస్సాక్షి సంపూర్ణంగా ఉంది. If half an hour imagine one evil thought come, imagine I sin, I quickly repent, turn it, cleanse by the blood of Jesus, make sure again my conscience అంటే is ఒక అరగంట ముందు గనక నా తలంపులోనికి ఒక పాపం వస్తే దాన్ని వెంటనే ఒప్పుకుని దాని నుంచి కడిగి వేసుకుని మళ్ళీ ప్రభు వైపు తిరిగిపోతాను. How many of us allow dust to remain in our eye for one day? Nobody will allow. మళ్ళీ ఎంతమంది మన కంట్లో ఆ ధూళి అలా ఉండిపోయేటట్లుగా ఒక రోజు ఉండనిస్తారు? ఎవరు అలా అనుమతించం. I remember I was in Kerala repairing one bulb socket in one room. నేను కేరళలో ఒక బల్బు సాకెట్ని నేను రిపేర్ చేస్తున్నది నాకు గుర్తుంది. It was right on top. When I removed one bulb and tried to put another one, so much of dust fell into my eye. ఒక బల్బు తీసి ఇంకో బల్బు పెడదాం అనే లోపు చాలా ధూళి వచ్చి నా కంట్లో పడిపోయింది. I remember almost 10-12 minutes I had to wash my eye for the last dust also to go out. మరి 12 నిమిషాలు సుమారుగా నేను ఆ కన్నును కడుగుతూ ఉండాల్సి వచ్చింది. చివరి ధూళి కూడా పోయేంత వరకు కడుగుతూ ఉండాల్సి Till then వచ్చింది. I was totally uncomfortable. అప్పటి వరకు కూడా నాకు చాలా అసౌకర్యంగా ఉంది. And I remember the Lord telling me that day, I want you to keep your conscience like that always. అప్పుడు ప్రభు నాతో చెప్పడం జ్ఞాపకం ఉంది, నీ మనస్సాక్షి కూడా నువ్వు అలాగే ఉంచుకోవాలి. See, that is the meaning of faith. విశ్వాసం అంటే అదే. See, please remember, we can keep faith only in a good conscience. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, మంచి మనస్సాక్షి ఉన్నప్పుడు మాత్రమే మనం విశ్వాసాన్ని ఉంచుకోగలం. Bible also tells about justification. బైబిల్ నీతిమంతులుగా తీర్చబడడం గురించి He కూడా not చెప్తుంది. only forgives our sin, but justifies me. ఆయన నా పాపాలు క్షమించడం మాత్రమే కాదు, ఆయన నన్ను నీతిమంతునిగా That తీరుస్తున్నాడు. means He clothes me with righteousness of Jesus. అంటే దాని అర్థం క్రీస్తు యొక్క నీతితో ఆయన నన్ను కప్పుతూ ఉన్నాడు, నాకు ధరింపు చేస్తూ ఉన్నాడు. Please remember that if we want to go to the presence of God, దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలంటే we cannot go to the presence of God with even forgiveness of sin. మనం దేవుని యొక్క సన్నిధిలోనికి ఆఖరికి మన పాపాలు క్షమించబడినా సరే మనం వెళ్ళలేం. We have to be perfect if you want to go to the presence of God. మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలంటే మనం పరిపూర్ణులమై ఉండాలి. See, even if we have got some sin which is forgiven, still I cannot come to God's presence only if I am perfect. నేను ఒకవేళ నా పాపం క్షమించబడినప్పటికీ కూడా నేను పరిపూర్ణైతే తప్పగానే నేను దేవుని యొక్క సన్నిధిలోనికి రాలేను. But the glorious thing is Jesus makes me perfect not because of what I have done, but because of what He has done. అయితే యేసుక్రీస్తు ఏం చేశాడంటే, ఆ మహిమ ఏంటంటే నేనేదో మంచివాడినో లేకపోతే పరిపూర్ణని కాదు, కానీ ఆయన తన పరిపూర్ణతను నాకు ఇచ్చాడు. I want to tell all these children one thing. నేను పిల్లలందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. Where will bad people go? Will they go to hell or heaven? చెడ్డవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? Where they will go? చెడ్డవాళ్ళు వంకర బుద్ధి కలిగిన ఎక్కడికి వెళ్తారు? Where? Tell bold. ధైర్యంగా చెప్పండి, పర్లేదు. Hell, correct, absolutely. నరకానికి వెళ్తారు, సరిగ్గానే చెప్పారు. Where will good people go? మరి మంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? All of you are telling heaven. మీరందరూ చెప్తున్నారు పరలోకం అని. You know what is the answer? జవాబు ఏంటి తెలుసు? Good people also will go to hell.
మంచి వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు. Please remember that. దాన్ని గుర్తుంచుకోండి. Bad people will go to hell. చెడ్డవాళ్ళు Good నరకానికి people వెళ్తారు. also will go to hell. మంచి వాళ్ళు కూడా నరకానికి Now వెళ్తారు. who will go to heaven? మరి పరలోకానికి ఎవరు వెళ్తారు? Only perfect people. పరిపూర్ణులు మాత్రం వెళ్తారు. But the glorious thing is Jesus makes me perfect. అయితే ఇక్కడ మహిమకరమైన విషయం ఏమిటంటే యేసే మనలను పరిపూర్ణులుగా చేస్తున్నాడు. When ఎప్పుడు I go to him as a repentant sinner, నేను మారు మనసు పొందిన పాపగా ఆయన he దగ్గరికి వెళ్ళినప్పుడు clothes me with Jesus' righteousness. ఆయన యేసు యొక్క నీతితో నన్ను కప్పుతాడు, నీతిని And ధరింపజేస్తాడు. when God looks at me, మరి he దేవుడు looks at నన్ను me చూసినప్పుడు as if I'm perfect. నన్ను పరిపూర్ణుడిగా చూస్తాడు ఆయన. That is why I can go to heaven. అందుచేత నేను పరలోకానికి వెళ్ళగలను. I cannot go to heaven and say, see, I did this good, I went this. With goodness, I cannot go to heaven. Please remember that. మరి నేను ఈ మంచి పని చేశాను, ఆ మంచి పని చేశాను, అది చేశాను, ఇది చేశాను అంటే ఆ మంచితో మనం పరలోకానికి వెళ్ళలేం. Jesus said a parable in Matthew 22. I think all of you know that. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో యేసు ఒక ఉపమానం చెప్పి మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. See, it is Matthew chapter 22, no? So it's written here, 22. I'm not telling all that. Let's come to. So, king is inviting so many people to a marriage wedding feast. 22వ Of his son. అధ్యాయంలో పెండ్లి విందుకి రాజు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. So we can read verse 8. There were many invited. Those people were not ready. They were giving some excuses, so they are not ready to come. మరి 8వ వచనం చూస్తే ఆయన చాలా మందిని పిలిచినప్పుడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు So కారు. this is referring to Jews. In that day, Jesus first initially came for Jews, but they were not ready to accept Jesus. ఇది యూదుల్ని సూచిస్తూ ఉంది, ఎందుకంటే యేసయ్య మొదటగా యూదుల దగ్గరికి వచ్చాడు కానీ వారు యేసయ్యను అంగీకరించలేదు. Then in verse 9, the king said, "Now go to the highway. As many as you find there, call everybody to the dinner." అయితే 9వ వచనం చూస్తే అప్పుడు రాజు ఏమన్నాడంటే గనుక రాజమార్గంలోకి పోయి మీకు కనబడిన వారిని అందరినీ All పెండ్లి evil, విందుకు good, పిలువుడి అని చెప్పాడు. everybody. Good people, all evil people, everybody. చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళని అందరినీ పిలిచేయండి. There were some beggars, rag pickers, bad, terrible clothes. All of them were called in. మరి అక్కడ భిక్ష మెత్తుకునే వాళ్ళు, అడుక్కునే వాళ్ళు, వస్త్రాలు చిరిగిపోయిన వాళ్ళు, మురికి బట్టలు ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ పిలిచారు. And verse 11 says, all of them when they came, they were given a wedding dress. అయితే 11వ వచనం చూస్తే వారందరూ లోపలికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఒక పెండ్లి వస్త్రం That is the ధరింపజేశారు. righteousness of Jesus. అది యేసు యొక్క నీతి. I can go to God's presence only. I cannot go with my goodness, my righteousness. I did all this. I helped people. I cannot go like that. I can go only with God's righteousness. నేను ఆ మంచి పని చేశాను, ఈ మంచి పని చేశాను అని చెప్పి నా మంచితనంతో, నా నీతితో నేను ఆయన సన్నిధిలోనికి వెళ్ళలేను. ఆయన నీతిని నాకు ధరింపజేసినప్పుడు మాత్రం నేను వెళ్ళగలను. Everybody was given this wedding dress. ప్రతి ఒక్కరికి ఈ పెండ్లి వస్త్రం ఇవ్వబడింది. But there came one man. కానీ అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. He said, see, I am wearing a very nice cloth. I don't want this wedding cloth. నాకు ఈ పెండ్లి వస్త్రాలు అక్కర్లేదు, నేను చాలా మంచి బట్టలు వేసుకున్నాను. Maybe he was wearing a nice white cloth. He said, no, I'll go with this cloth. I have no problem with this. బహుశా అతను ఒక మంచి తెల్లని బట్టలు వేసుకుని ఉంటాడు, నేను వెళ్ళిపోతాను దీంతో, నాకేం ప్రాబ్లం లేదు అనుకుని And ఉంటాడు. then the king came. అప్పుడు రాజు వచ్చాడు. Everybody was wearing the wedding cloth, but this man is wearing a different cloth. మరి అందరూ పెండ్లి వస్త్రం వేసుకున్నారు కానీ ఈ వ్యక్తి మాత్రం చాలా వేరైన He వస్త్రాలు was వేసుకున్నాడు. caught and అతను పట్టుకోబడ్డాడు. how did you enter without this wedding cloth? పెండ్లి వస్త్రం లేకుండా ఎక్కడికి ఎలా వచ్చావు And he లోపలికి? was speechless. He was put in hell. ఆ తర్వాత అతను వాడు మౌని అయి ఉన్నాడు. ఆ తర్వాత అతను What నరకంలో meaning he పెట్టబడ్డాడు. was put in hell? ఎందుకని తన నరకంలో వేయబడ్డాడు? Because he went to God's presence with his righteousness. ఎందుకంటే He said, I'm good. That's why I can go. దేవుని యొక్క సన్నిధిలోనికి తన సొంత నీతితో వెళ్ళిపోయాడు. నేను మంచివాడిని, నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. Please remember, with your goodness you cannot go to God's presence. కాబట్టి God మీ will సొంత throw you out. మంచితనంతో మీరు దేవుని దగ్గరికి వెళ్ళలేరు. దేవుడు చాలా పరిశుద్ధుడు. You can go with God's righteousness only. కేవలం దేవుని యొక్క నీతిని ధరించుకున్నప్పుడు మాత్రం మనం వెళ్ళగలం. Please remember this statement always. కాబట్టి ఈ మాటని ఎల్లప్పుడూ జ్ఞాపకం Bad ఉంచుకోండి. people, where they will go? చెడ్డవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? Now you can tell boldly. ఇప్పుడు మీరు ధైర్యంగా చెప్పచ్చు. ఎక్కడికి వెళ్తారు చెడ్డవాళ్ళు? Hell. Good people, where they నరకానికి will వెళ్తారు. go? మంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? Please remember, good నరకానికి people వెళ్తారు. also will go to hell. Only perfect people will go to heaven. కాబట్టి మంచివారు చెడ్డవారు నరకానికి వెళ్తారు. కేవలం పరిపూర్ణులు మాత్రమే I పరలోకానికి become వెళ్తారు. perfect not because of my works, నా క్రియలను బట్టి నేను పరిపూర్ణుని కాలేను, because of what he has done. ఆయన చేసిన దాన్ని బట్టి నేను పరిపూర్ణుని Let's see కాగలను. this verse in Romans 8. I'm not telling some idea of me. ఏదో నాకు I'll show you from God's word. నాకేదో వచ్చిన ఆలోచన నేను మీతో చెప్పట్లేదు. దేవుని వాక్యంలో నుంచి నేను మీకు చూపిస్తాను.
See, if you read Romans, Romans is a systematic presentation of God's word. చూడండి, రోమిల్కి రాసిన పత్రిక ఈ యొక్క సువార్తని చాలా క్రమంగా Romans చూపించిన 1 says of పుస్తకం. a person who is out and out like terrorist, those who are out and out sinners. రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పూర్తిగా లోకానుసారుడు ఒక ఉగ్రవాది ఎలా ఉంటాడు అటువంటి వారిని People చూపించింది. like Osama bin Laden, Hitler, out and out bank robbers, people like that. మరి హిట్లరు, ఒసామా బిన్ లాడెను, బ్యాంకు దోపిడీ చేసే దొంగలు, వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ గురించి రోమిల్కి రాసిన పత్రిక People, ఒక chapter అధ్యాయం 2 చెప్తుంది. tells of people, many like us, who is born and brought up in a good family, nice people, outwardly very nice. మరి రెండో అధ్యాయం ఏమో మనలాంటి వాళ్ళ గురించి చెప్తుంది, చాలా మంచి కుటుంబాల్లో పెరిగిన వాళ్ళు, బయటికి చాలా చక్కగా కనిపించే వాళ్ళ గురించి చెప్తుంది. Now, chapter 3, Paul is telling what advantage. Do you think this person who is born in a good family has got any advantage? మరి ఆ తర్వాత మూడో అధ్యాయంలో పౌలు ఏం చెప్తున్నాడంటే ఈ మంచి కుటుంబంలో పుట్టిన వాళ్ళకి ఏమన్నా Verse 9. ఆధిక్యం ఏమన్నా ఉందా అని చెప్తున్నాడు. He's telling, are we better than they? 9వ వచనంలో అంటున్నాడు, వారికంటే మనం శ్రేష్ఠులమా? Please remember, దయచేసి you జ్ఞాపకం ఉంచుకోండి. are not better than Hitler or Osama bin Laden. I am not better than anybody. మనం హిట్లర్ కంటే, ఒసామా బిన్ లాడెన్ కంటే శ్రేష్ఠులము కాదు. If I think I'm better than somebody, I'm only fit to go to hell. నేను గనక ఎవరికన్నా నేను శ్రేష్ఠుల్ని అని అనుకుంటే నేను కేవలం నరకానికి మాత్రమే Please అర్హుడిని. remember, we all are capable of what Hitler could do, Osama bin Laden could do, because our flesh is so terrible, corrupt. కాబట్టి దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, ఒసామా బిన్ లాడెన్, హిట్లర్ వాళ్ళు ఏం చేయగలిగారు, మనం అది చేయగలం. అదే మాంసం మనము కలిగి ఉన్నాం. See, chapter 3 verse 10 to 18 is description of every man in the world. రోమిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 18 వచనాలు కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి సంబంధించిన వివరణ. You can put your name and read like this. అక్కడ మీ పేరు పెట్టుకుని మీరు ఈ విధంగా I చదువుకోవచ్చు. read like this, that's what I'm reading. నేను ఈ విధంగా చదువుతాను. అందుకే Sam is not righteous, not at all. ఎనోష్ నీతిమంతుడు You can put కాడు, your name. ఒక్కడు కూడా నీతిమంతుడు కాడు. Sam does not understand. ఇక్కడ ఎనోష్ గ్రహించలేడు. మీ Sam పేరు does not పెట్టుకోండి. seek after God. ఎనోష్ దేవుణ్ణి వెతకడు. Sam has become totally useless. పూర్తిగా పనికిమాలిన వాడయ్యాడు ఎనోష్. His throat is an open grave. ఆ ఎనోష్ యొక్క గొంతు తెరిచిన సమాధి. If you don't agree, that does not make any sense at all. Actually, God is telling about me. Then how can I say, no, this is not true. This is not true means you cannot be saved, that's all. కాబట్టి ఇది దేవుడే చెప్తున్నాడు గనక నేను ఇది ఒప్పుకోను అంటే కుదరదు. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు కనుక అది సత్యమే. And it's written, there is no fear of God in the eyes of all these people. There's no fear of God before them, before their eyes. మరియు వారికి భయము లేదు, దేవుని భయం లేదని మనం అక్కడ చూస్తున్నాం. So the conclusion is this, chapter 3 verse 23. అయితే దీనికి ముగింపు ఏంటంటే 3:23, All have sinned, fall short of the glory of God. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను That is the పొందలేకపోతున్నారు. conclusion. అదే ముగింపు. Now, if I agree with that, నేను కనుక దాన్ని ఒప్పుకుంటే then verse 22-24 will be true. అప్పుడు 24వ వచనం సత్యం What అవుతుంది. is 24? ఏంటి 24? Such people will be justified. అటువంటి వారు నీతిమంతులను You know what is తీర్చబడుతున్నారు. justified? Declared righteous. నీతిమంతులు తీర్చబడ్డం అంటే నీతిమంతుడు అని ప్రకటించబడ్డం. That means God declares me righteous. He clothes me with His righteousness. He looks at me as if I'm as perfect as Jesus is perfect. అంటే దేవుడు తన నీతితో నన్ను కప్పి యేసయ్య ఎంత పరిపూర్ణుడో అంత పరిపూర్ణుగా నన్ను చూసి నన్ను నీతిమంతుడని ప్రకటిస్తున్నాడు. Now look at each word. Each word is important. Justified as a gift. Gift means you cannot earn it. It's here to receive it as a gift from God. కాబట్టి ప్రతి మాటను దయచేసి గమనించండి. అక్కడ ఉచితముగా అని ఉంది. ఉచితముగా అంటే మీరు కష్టపడి సంపాదించేది కాదు, ఆయన దేవుడే ఇచ్చింది. And by His grace, that means totally His grace, His God's work. ఆయన కృపచేతనే అంటే పూర్తిగా దేవుని పని అని మనం అక్కడ If you చూస్తున్నాం. read in NKJV, one more word is written, freely. అయితే ఎన్కేజీబీ అనువాదంలో ఇంకొక మాట రాయబడి ఉంది, So think of these words. ఉచితముగా అని ఉంది. Justified, declared righteous, నీతిమంతులుగా తీర్చబడ్డారు, as a gift, ఉచితముగా బహుమానంగా, freely, ఉచితముగా by His grace. ఆయన కృపచేత 5, through the redemption that's in Jesus Christ. యేసుక్రీస్తు నందలి విమోచనము ద్వారా. Not because of my work, because of His work. నన్ను బట్టి కాదు, ఆయనను బట్టి ఇలా జరిగింది. I stand before God blameless and perfect. కాబట్టి దేవుని ఎదుట నేను నిందారహితుడిగా అక్కడ నిలబడగలుగుతున్నాను. So if you can stand like that, you should be tremendously bold in your Christian life. మీరు కనుక అలా నిలబడగలిగితే మీ యొక్క క్రైస్తవ జీవితంలో మీరు చాలా ధైర్యంగా ఉండొచ్చు. I am not standing before God, Lord, all these sins are forgiven. No, I stand God's presence as
perfect, as if I've never sinned. నేను దేవుని ఎదుట ఎలా నిలబడుతున్నానంటే, ప్రభువా ఇదిగో నా పాపాలన్నీ క్షమించబడ్డాయని చూసుకుంటే నిలబడట్లేదు, నేను నీతిమంతుగా తీర్చబడ్డాను, నేను పరిపూర్ణంగా ఉన్నానని నిలబడుతున్నాను. That is the boldness we should have in a Christian life. క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండవలసిన ధైర్యం The అది. reason why we don't have it is we don't believe it. దీన్ని మనం నమ్మటం లేదు, అందుకే దీనికి విలువ ఇవ్వట్లేదు. And if you really believe, verse 27, I cannot boast of anything. Everything is the work of God. 27వ వచనంలో చూస్తే, కాబట్టి అతిశయ కారణం ఎక్కడుంది, ఆ పనులన్నీ కూడా చేసిందంతా దేవుడే. See, please remember, imagine, take of a person like Brother Zach who walked so far ahead ఒకసారి and so ఊహించుకోండి. mature. సోదర్ జాక్ గారు ఎంతో దూరం ప్రయాణం చేసి ఎంతో ఎదిగారు, చాలా Now, పరిపక్వత చెందారు. There is another person who came to Christ today. ఈ దినమే Just imagine. క్రీస్తు దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. Both stand before God on the same basis. ఇద్దరు కూడా దేవుని ఎదుట ఒకే దాని మీద ఆధారం చేసుకుని నిలబడాలి. Lord, you made me righteous. That's the only thing I can say. ప్రభువా నీవే నన్ను నీతిమంతునిగా చేసావు అని చెప్పగలరు అంతే. You clothed me with righteousness. నీ నీతితో నువ్వే నన్ను See, కప్పావు. if we have got I'll show you a very simple demonstration. If you have got a glass and a white cloth, you have got anything like that? A glass and a white cloth, can you bring? A small demonstration. ఒక I don't have a white. ట్రాన్స్పరెంట్ గ్లాస్ లేదా Transparent also will do. Transparent is there? నో ఎనీథింగ్ ఈజ్ ఓకే ఫర్ యూ. Transparent is better. And a white cloth. It's all. వైట్ క్లాత్. Totally white is there. If I didn't remember. Otherwise, I would have taken something. యా దిస్ ఇస్ Okay, okay, will do. Okay, that will do. No water, no water. Maybe you can. This is what one brother in Chennai showed. So it's a very simple demonstration. చెన్నైలో ఒక సహోదరుడు ఇది చూపించాడు, చక్కని వివరణ ఇది. Say, what happens is, you can all see this glass. మీరందరూ ఈ గ్లాస్ చూడొచ్చు. This is our condition. ఇది మన స్థితి. We cannot stand like this before God. మనం దేవుని ఎదుట ఈ విధంగా Even నిలబడలేము. if I do wonderful good things, I cannot stand before God. నేను చాలా మంచి పనులు చేసినా సరే నేను దేవుని ఎదుట I have to నిలబడలేను. be perfect. We already said, I have to be. Good people will go to hell. Bad people will go to hell. Only perfect people will go to heaven. కాబట్టి మనం ముందు చెప్పుకున్నట్లుగా మంచి వాళ్ళు నరకానికి వెళ్తారు, చెడ్డ వాళ్ళు నరకానికి వెళ్తారు, పరిపూర్ణులు మాత్రమే దేవుని ఎదుట You know what వెళ్ళగలరు. God does? He clothes me with His righteousness. మరి దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆయన నీతితో నన్ను కప్పాడు. Can you see the glass now? ఇప్పుడు మీరు ఆ గ్లాస్ని చూడగలరా? You can only see this white cloth. That is the righteousness of Christ. ఇప్పుడు కేవలం మీరు ఈ తెల్లని క్లాత్ మాత్రం చూడగలరు, ఇది క్రీస్తు యొక్క నీతి. But then this glass is empty. కానీ ఈ గ్లాస్ ఖాళీగా ఉంది. What God wants is slowly, this righteousness should slowly enter inside my heart, inside my system also. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఈ తెల్లని వస్త్రం ఆ దేవుని యొక్క నీతి నెమ్మదిగా నా హృదయంలోనికి వెళ్తూ దాన్ని నింపుతూ ఉండాలి. That is why some people are going to shine in heaven as sun, some people are going to shine in heaven as stars, very small light. అందుకే పరలోకంకి వెళ్ళిన తర్వాత కొంతమంది సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటారు, కొంతమంది నక్షత్రాల్లాగా కొద్దిగా ప్రకాశిస్తూ ఉంటారు. But the standing before God is only on what basis? On the basis of what Christ కానీ has done. దేవుని ఎదుట నిలబడడానికి మాత్రం ఒకటే ఒక ఆధారం, అదేంటంటే ఇక యేసుక్రీస్తు యొక్క I నీతి. cannot stand on the basis of some work I have done. No, I can only stand on the basis of what He has done. ఏదో నేను చేసిన పనిని బట్టి నేను ఆయన ఎదుట నిలబడలేను, కానీ ఆయన చేసిన దాన్ని బట్టి నేను So I నిలబడగలను. hope you understood what I was trying to tell. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అది మీరు అర్థం This is the చేసుకున్నారు importance అనుకుంటున్నాను. of faith. ఇది విశ్వాసం యొక్క Only ప్రాముఖ్యత. by faith we come to this life. విశ్వాసం ద్వారా మాత్రం మనం ఈ జీవితంలోకి రాగలం. See, even our sanctification in our Christian life మన క్రైస్తవ జీవితంలో మనం పరిశుద్ధపరచబడ్డం కూడా is also by faith. అది కూడా విశ్వాసం ద్వారా I జరుగుతుంది. have to depend on God, trust in God helplessly every day. ప్రతిరోజు దేవుని మీద నిస్సహాయంగా ఆధారపడుతూ ఉండాలి. Every day I have to go to God and say, Lord, I stand helpless. I can do nothing. ప్రతిరోజు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నిస్సహాయుడిగా నిలబడి, ప్రభువా నేను ఏమీ చేయలేను నీకు వేరుగా. I raise my hand, Lord. నా చేతులు ఎత్తేస్తున్నాను ప్రభువా, You do your work in my life. నీవే నీ పని నాలో చేయి. That is the way God does the work and He sanctifies me. ఆ విధంగానే దేవుడు తన పనిని చేస్తూ నన్ను పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. See, the essence of old covenant can be described like this. పాత నిబంధన యొక్క దాని సారం అంతటిని ఈ విధంగా మనం వివరించవచ్చు. Exodus chapter 19, నిర్గమాకాండం 19వ అధ్యాయం verse 5. See, you know that if you read Exodus, the law
Ten Commandments was given in chapter 20. నిర్గమకాండం 19:5 వచనం. అయితే ఆ ధర్మశాస్త్రం ఆ 10 ఆజ్ఞలు కూడా 20వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. Just before that, దానికంటే కొద్దిగా ముందు God is telling, just before He gave that covenant, old covenant, ఆ పాత నిబంధన ఇవ్వక ముందు old covenant, there are almost 635 laws or something like that. మరి పాత నిబంధనలు సుమారు 635 ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి. First 10 are only written here. ఇక్కడ కేవలం మొదటి 10 మాత్రమే రాయబడ్డాయి. But He's telling, before telling all this, ఇవన్నీ చెప్పడానికి ముందుగా దేవుడు ఏం చెప్తున్నాడంటే verse 5. 5వ వచనం 19వ అధ్యాయం. Can read, brother. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. See, what God is telling, if you indeed obey my voice and keep my covenant, then you shall be my possession among all the people of the earth, then you shall be to me, verse 6, kingdom of priest and holy nation. Yeah. మరి తర్వాత 6వ వచనంలో కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అని I want to ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Who has the responsibility of fulfilling this covenant? ఈ నిబంధనని నెరవేర్చే బాధ్యత ఎవరి మీద ఉంది? Who? Tell me. ఎవరి మీద ఉంది? Read this verse and tell. ఈ వచనం చదివి మీరు చెప్పండి. Who has got the responsibility? ఇక్కడ బాధ్యత ఎవరి మీద ఉంది? It's written, read once again. మరలా If ఒకసారి you చదవండి. indeed obey my voice and keep my covenant. See the word మీరు నా covenant. మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల, అక్కడ నిబంధన అనే మాట చూడండి. So who has got the responsibility? ఇప్పుడు ఎవరి మీద ఉంది బాధ్యత ఇక్కడ? Eh? Who? I have got the full responsibility. మన మీద ఆ పూర్తి బాధ్యత ఉంది. Okay, one more verse I'll show you. ఇంకొక వచనం నేను చూపిస్తాను. Deuteronomy chapter 4. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. Verse 1. 1వ వచనం. You can read, brother. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. I don't know whether that word is there. I am trying to show you this particular word. It's written, O Israel, listen to the statutes and judgment which I am teaching you to perform. To perform means you have to do all this. Performance, it's a performance based covenant. That's what I am trying to tell. In which verse? Chapter 4 verse 1 it is there, and there are many verses. See in chapter 4 14, can you read 13 and 14? 13-14 వచనాలు కూడా ఒకసారి చూద్దాం. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి he declared to you his covenant which he commanded you to perform. See that it's a performance based gospel law covenant. Again 14 also written, the Lord is commanded you at this time teach you statutes that you might perform them, and so that word performance is there. I don't know. మరియు మీరు చేయవలెనని 13వ వచనంలో చేయవలెనని ఉంది. So we can say it's a performance based covenant. That's the old కాబట్టి covenant. అది చేయవలసిన నిబంధన, అది పాత Something నిబంధన. like, say for example, in a company CEO is telling, if you perform you continue, otherwise get out of this company. Something like that. ఒక కంపెనీలో CEO చెప్పినట్లుగా మీరు గనక ఇది చేస్తే రండి లేకపోతే బయటకు వెళ్ళిపోండి. 14 వచనం అనుసరింపవలసిన అనే మాట ఉంది తెలుగులో. Now come to the new covenant. అయితే ఇప్పుడు మన కొత్త నిబంధనలోకి వస్తే, You know where new covenant is written, which chapter, especially one chapter is telling about the new covenant. Anybody knows which కొత్త chapter నిబంధనలో in new ప్రత్యేకంగా ఒక covenant? అధ్యాయం New Testament? కొత్త నిబంధన గురించి చెప్తుంది. అది ఎక్కడో మీరు ఎవరైనా చెప్పగలరా? Anybody knows new covenant? ఎవరైనా చెప్పగలరా కొత్త నిబంధన ఎక్కడ ఉందో? Which chapter in the New Testament is telling especially about the new covenant? ప్రత్యేకంగా కొత్త నిబంధన గురించి ఏ అధ్యాయం చెప్తుంది? Hebrews which chapter? హెబ్రీలో ఏ అధ్యాయం? No. Anybody knows? This is very important because this is the base of our చాలా Christian life. ప్రాముఖ్యమైనది. ఇది మన క్రైస్తవ జీవితానికి ఇదే ఆధారం. Anybody knows? ఎవరికైనా తెలిసండి? Chapter 8. 8వ అధ్యాయం. Actually that's a quotation of the old covenant, Jeremiah. అది పాత నిబంధన ఇర్మియాలోని మాట ఇక్కడ మరలా చెప్పబడింది. You can read verse 8 chapter verse 7 onwards. 8వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకుందాం. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే See, రెండో దానికి అవకాశం ఉండనే. It's written here,
if the old covenant was faultless, there would not have been occasion for second. That means new covenant, there was no need for that. మొదటి నిబంధనలో లోపం లేకపోతే రెండవదంటే కొత్త నిబంధనకు అవకాశమే లేదు. Just think of this. God gave a old covenant which is faulty. ఒకసారి దీని గురించి ఆలోచించండి. దేవుడు లోపము కలిగి ఉన్న పాత నిబంధన దేవుడు ప్రజలకు Will ఇచ్చాడు. God give anything faulty to people? నిజంగా దేవుడు ప్రజలకి లోపం ఉన్నదాన్ని ఇస్తాడా? But God gave a faulty old covenant to them. కానీ దేవుడు వారికి లోపం ఉన్న నిబంధన You ఇచ్చాడు. know why God gave? ఎందుకు ఇచ్చాడు తెలుసా? Because man has to try and at last find it's impossible to keep. ఎందుకంటే మానవుడు ప్రయత్నించి చివరికి నా వల్ల కాదు అని అనాలి. Actually today also there are many Christians trying to live the Christian life. All their effort they are trying to live the Christian life and total failure. ఈ రోజు కూడా క్రైస్తవులు చాలా మంది ఆ క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఎంతో ప్రయత్నిస్తూ స్వయ ప్రయత్నాలు చేస్తూ విసుగెత్తిపోతున్నారు. You remember what we read in Exodus and Deuteronomy? మనం నిర్గమకాండం ద్వితీయోపదేశకాండం చదివిన గుర్తుందా? The total onus or responsibility is on human beings. పూర్తి బాధ్యత ఎవరి మీద ఉంది? అది దాని విషయం మన మీదే ఉంది. Now look at the new covenant. అయితే కొత్త నిబంధన చూడండి. See, new covenant it's if you read from verse 10, chapter 8 verse 10 onwards. 8వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం If you చదివితే read, just notice very carefully, you can see a tremendous difference. He said, for this the covenant which I'll make with the house of Israel in those days, says the Lord. You can read, Yes, that much, brother. Just read that much. This is the covenant that's the new covenant which I'll make with the house of Israel after those days, says the Lord. ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా. Okay, now listen carefully. I will put my laws into their mind. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. వారి మనస్సుల్లో నా ధర్మ విధులను ఉంచెదను. It's not written you have to try. No, God says I will put. ఇక్కడ మీరు ప్రయత్నించాలి అని ఆయన చెప్పట్లేదు. దేవుడు అంటున్నాడు నేనే పెడతాను. You know what is the meaning? I will put my laws into their heart. వారి మనస్సులో నా ధర్మ విధులను That means ఉంచెదనంటే I will give you a desire to follow Jesus. అంటే యేసుని వెంబడించాలనే కోరికను నేనే మీకు ఇస్తాను. And now next second, I will write them upon their heart. రెండవది వారి హృదయముల మీద వాటిని నేను You రాస్తాను. know what is the meaning? It means I will give you the ability to do also. ఇది దీని అర్థం ఏంటో తెలుసా? వాటిని చేయడానికి కావాల్సిన సామర్థ్యాన్ని కూడా నేను మీకు Please ఇస్తాను. remember, I will give you the desire దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. దాన్ని పాటించాలనే కోరికని నేను మీకు and ఇస్తాను I will give you the ability. మరియు మీకు సామర్థ్యాన్ని This కూడా is ఇస్తాను. exactly what we read in Philippians chapter 2 verse 12, where is written, God is at work in you both to will and to do. Same thing. సరిగ్గా ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:12 రాయబడి ఉన్నట్లుగా మీలో కార్యసిద్ధి కలుగు చేయాలని చెప్పి ఆ కోరికని తర్వాత ఆ యొక్క సామర్థ్యాన్ని దేవుడే ఇస్తాడు. God is at work means Holy Spirit is work inside our heart. దేవుడు మనలో పనిచేస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ మన హృదయంలో పనిచేస్తున్నాడు. Give you two things. What are the two things? రెండు ఇవ్వడానికి. ఏంటా రెండు? The desire to obey విధేయత చూపించాలనే and కోరిక, the ability to obey. మరియు దానికి విధేయత చూపించడానికి అవసరమైన సామర్థ్యత. So if you don't have desire, what do you have to do? Ask Lord, Lord, give me desire. He will give you. మరి మీకు ఒకవేళ ఆ కోరిక లేకపోతే మీరు ఏం చేయాలి? ప్రభు నా కోరికని ప్రభు నేను If అనుసరించాలని you don't have ability, ask the Lord, Lord, I don't have ability. Give me. He will give you. ప్రభు నాకు సామర్థ్యత లేదు ప్రభు నాకు ఇవ్వు ప్రభు అంటే ఆయన ఇస్తాడు. Don't you think this is wonderful? ఇది అద్భుతం అని మీరు You need not అనుకోవట్లేదు. have to produce. God is saying, I will do that work in you. మీరు దాన్ని చేయాల్సిన అవసరం లేదు. దేవుడు అంటున్నాడు నేనే నీ ఆ పని చేస్తాను. Okay. Now two I wills are there. Now come next to the next verse. Is written, I will not teach everyone. I will be their God. They shall be my people. Next to. తర్వాత మాట చూస్తే నేను వారికి దేవుడిని అయ్యుందును వారు నాకు ప్రజలై ఉందురు. Again, they will not teach everyone to fellow citizen, everyone to his brother, saying, know the Lord. All shall know me from the least to the వారిలో greatest. ఎవడును ప్రభువుని తెలుసుకుని తన పట్టణస్తుని కానీ తన సహోదరికను ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు మొదలుకుని పెద్దల వరకు అందరూ తెలుసుకుంటారు. And verse 12, I will be merciful to the iniquities. I will remember the sin no more. 12వ వచనం నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపం లేఖను జ్ఞాపకం Please చేసుకుంటాను. remember, 5 times one small phrase comes. దయచేసి జ్ఞాపకం ఉంచండి 5 సార్లు I don't know. ఇక్కడ ఒక చిన్న మాట I don't know వస్తుంది. whether it's clear in Telugu, but తెలుగులో in English స్పష్టంగా very clear. తెలియదు కానీ I will, I will, I will, I will, I will. 5 times. ఇక్కడ 5 సార్లు మనం చూస్తాం. 10వ వచనంలో ఉంచెదను, రాయుదును, దేవుడినై యుందును. ఇక్కడ 12వ వచనంలో
చేసుకొనను, అలా 5 సార్లు ఆయన చెప్తూ See, ఉన్నాడు. this is the essence of new covenant. ఇది కొత్త నిబంధనలోని సారం. God is saying, I will do that in your life. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నేను చేస్తాను. All that you have to do is you submit to me totally. నువ్వు చేయాల్సిందల్లా పూర్తిగా నిన్ను నాకు లోపర్చుకో అంతే. You remember what about faith? I gave you one example of a patient who totally submits to the doctor. మరి విశ్వాసం గురించి నేను చెప్పిన ఉదాహరణ మీకు గుర్తుంది కదా, ఒక పేషెంట్ పూర్తిగా డాక్టర్కి తను లోపర్చుకోవడం. Then doctor will do all the thing what is needed. అప్పుడు ఆ డాక్టర్ అక్కడ ఏం చేయాలో అవన్నీ తను చేస్తాడు. In the same way, అదే విధంగా I have to submit to God totally. దేవునికి పూర్తిగా నేను లోపర్చుకోవాలి. Then God will do this work in my life. అప్పుడు దేవుడు ఈ పని నాలో He చేస్తాడు. will give me the desire. ఆయనే కోరికనిస్తాడు. He will give me the ability. ఆయనే సామర్థ్యతనిస్తాడు. He will lead me forward in my Christian life. క్రైస్తవ జీవితంలో నన్ను ముందుకు ఆయన నడిపిస్తాడు. Completely, totally say, Lord, I am not able, but you do this work in my life. మనం పూర్తిగా చెప్పాలి, ప్రభువా ఇది నా వల్ల కాదు, నువ్వే చేయి నా తరపున. You know, there's a verse in James chapter 4 verse 3, it's written. యాకోబులో 4:13 ఒక మాట రాయబడి ఉంది, చిన్న వచనం. Verse chapter 4 verse 2, last part is written, you do not have because you do not ask. 4:2 చివర్లో ఎలా ఉంది, దేవుణ్ణి అడగనందున మీకు ఏమీ దొరకదు. See, you know why we don't have many times these things, these wonderful promises? ఎందుకని అద్భుతమైన వాగ్దానాలు మనం అనేక సార్లు ఎందుకు కలిగి We ఉండట్లేదు? don't ask. మనం అడగట్లేదు. Instead of asking, we try. God says, okay, you try to the end. మరి మనం అడగడానికి బదులు మనం ఏం చేస్తున్నాం అంటే ప్రయత్నిస్తున్నాం. దేవుడు అనుకుంటున్నాడు, సరే నువ్వు చివరి వరకు ప్రయత్నించుకో. And when we really raise our hand and say, Lord, I cannot do. మనం నిజంగా మన చేతులు ఎత్తేసి ప్రభువా నేను చెయ్యలేను, In a moment, God does that work in our life. వెంటనే దేవుడు మన జీవితంలో That is the పనిచేస్తాడు. essence of Christian life. అది క్రైస్తవ జీవితం యొక్క You సారం. know, Peter and all the other disciples in John 21. No, Peter denied Jesus and disciples said, okay, I'm good for nothing. I'm going for fishing. మరి పేతురు మిగతా శిష్యులు వీళ్ళందరూ కూడా యోహాను సువార్త 28 మరి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. నేను పనికిరాను ఇంకా అని చెప్పి పేతురు కూడా వెళ్ళిపోతే అందరూ Tried వెళ్ళిపోయారు. all night. రాత్రి అంతా ప్రయత్నించారు. Not even one fish they got. ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోయారు. And then అప్పుడు Jesus came. యేసే వచ్చాడు. One word. ఒక్క మాట. Just imagine 6 o'clock in the evening to almost maybe 5 o'clock in the early morning. సాయంత్రం 6 గంటల నుంచి 11 తెల్లవారుజాము hours 5 వరకు tried, 11 not గంటలు even ప్రయత్నించారు. one fish. ఒక్క చేప పడలేదు. Not even one fish. ఒక్క చేప పడలేదు. But in a moment, కానీ that ఒక్క boat was క్షణంలో full of fish. ఆ పడవంతా చేపలతో నిండిపోయింది. In one word Jesus said, the end of it. ఒక్క మాట యేసే చెప్పగానే అంతే పని అయిపోయింది. That is what essence of Christian life. I had to raise my hand and say, Lord, I cannot do. You అది do. క్రైస్తవ జీవితం యొక్క సారం. మనం చేతులు ఎత్తేసి ప్రభువా ఇది నేను చెయ్యలేను అని In a చెప్పాలి. moment, He will do that work. క్షణంలో ఆయన పని చేస్తాడు. Provided I raise my hand and say, Lord, I cannot do it. మనం చేతులెత్తి ప్రభువా నేను చేయలేనని చెప్తేనే జరుగుతుంది. There are Christians who try to overcome pornography. Try. Lord, I cannot do it. At last, they'll say, impossible, Lord. చాలా మంది క్రైస్తవులు ఆ భూత చిత్రాలు చూసే దాన్ని జయించడానికి ప్రయత్నించి చివరికి ప్రభువా నా వల్ల కాదు అంటారు. When they really raise their hand, Lord, do this in my life. God does in a moment. God ఎప్పుడైతే fills వారు చేతులు ఎత్తేసి ప్రభువా నా జీవితంలో ఇది చెయ్యని అంటారో అప్పుడు దేవుడు అది చేస్తాడు. See, I remember the story of one person he went in a river for taking bath. నాకు ఒక వ్యక్తి గురించిన విషయం గుర్తుంది. తను ఒక నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు. And he lost his ground. He was drowning. అతను తను పట్టు వదిలేసి మునిగిపోతూ ఉన్నాడు. He was trying. ప్రయత్నిస్తున్నాడు. There was an expert swimmer standing on the shore. చాలా అనుభవం కలిగిన ఒక ఈతగాడు అక్కడ ఒడ్డు నిలబడి ఉన్నాడు. And they were telling him, please jump and save him. చెప్తూ ఉన్నారు తనతో ప్రజలందరూ, నువ్వు దూకి అతను కాపాడు He's అంట. standing like this, అతను అలా నిలబడే ఉన్నాడు, doing nothing. ఏం చేయట్లే. He's trying, and all the people were shouting, go and help. అతను చాలా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ అరుస్తూ ఉన్నారు, వెళ్ళి సాయం చేయి అంటున్నారు. అతను మౌనంగా ఉన్నాడు. He's motionless. He's doing nothing. అతను ఏం కదలకుండా అలా ఉన్నాడు. And when all his effort was over and he was drowning, ఎప్పుడైతే తన ప్రయత్నాలన్నీ అయిపోయి తను మునిగిపోతున్నాడని చూసినప్పుడు he jumped. In a moment he saved and brought him back. వెంటనే దూకి అప్పుడు తీసుకొచ్చాడు. See, this is the essence of Christian life. క్రైస్తవ జీవితంలోని సారం As ఇదే. long as we try, God is waiting.
మనం ఎంత కాలం అయితే ప్రయత్నిస్తూ ఉంటామో దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. The moment we raise our hand and say, Lord, it's not possible for me. ఎప్పుడైతే మన చేతులు ఎత్తేసి ప్రభువా ఇది నా వల్ల I కాదంటామో, cannot overcome anger. నేను కోపాన్ని జయించలేను, I cannot overcome sexual sin. లైంగిక పాపాన్ని నేను I జయించలేను, cannot overcome anxiety. చింతను నేను జయించలేను, I cannot overcome envy. ఈర్షను జయించలేను. Nothing I can overcome. Lord, help me. ప్రభువా దేన్ని నేను జయించలేను, ప్రభువా నువ్వే నాకు సహాయం చేయి. If you're really helpless, God will, one moment He can help us. నిజంగా మీరు నిస్సహాయులుగా ఉంటే ఒక్క క్షణంలో ప్రభు మీకు సహాయం But చేస్తాడు. we have to keep that helpless attitude continuously, and that is true faith. మరి ఆ నిస్సహాయ వైఖరిని మనం ఎల్లప్పుడూ కొనసాగిస్తూ ఉండాలి. అదే నిజమైన విశ్వాసం. See, please remember, you know what the essence of Christian life is, to be all the time connected to God. ఇది దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. క్రైస్తవ జీవితం యొక్క సారం ఏంటంటే ఎల్లప్పుడూ మనం దేవునితో సంబంధం కలిగి అంటగట్టబడి ఉండాలి. Christianity is not reading Bible, coming to church, praying or fasting and prayer. That is not Christianity. క్రైస్తవ్యం అంటే ఏదో బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం, కూడికలకి రావడం, ఉపవాసాలు ఉండడం, ఇది కాదు క్రైస్తవ్యం. Coming for fellowship, nothing is ఏదో Christianity. సహవాసం కోసం రావడం, ఇది కాదు క్రైస్తవ్యం. A person who is in another religion also can do all these things. వేరే మతంలో ఉన్న వ్యక్తి కూడా ఇవన్నీ చేయగలడు. The essence of Christianity is to be connected to God. ఈ క్రైస్తవ్యంలో ఉన్న ముఖ్యమైన సారం ఏంటంటే క్రీస్తుతో సంబంధం కలిగి Just ఉండాలి. like a branch is connected to a tree. ఎలాగైతే కొమ్మ చెట్టుతో అంటగట్టబడి ఉంటుందో. See, this mic, you know why it is working? మరి ఈ మైక్ చూడు, ఇది ఎందుకు పనిచేస్తుంది It is తెలుసా? connected to the electricity main switch there. ఇది ఆ మెయిన్ స్విచ్ ఎలక్ట్రిసిటీ దానికి కనెక్ట్ అయి ఉంది. You know what this mic is all the time telling? ఈ మైక్ ఎప్పుడు మనతో ఏం I చెప్తుంది can తెలుసా? do nothing. నేనేం చేయలేను. I am totally submitting to that electric connection there. అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ కనెక్షన్ కి పూర్తిగా నన్ను నేను లోపరుచుకుంటున్నాను. Even if 1 millimeter anywhere wire is gone, this will not work. ఎక్కడైనా ఈ వైర్లో 1 మిల్లీమీటర్ కట్ అయినా సరే ఇంకా పనిచేయదు. Which means even a small sin, connection with God is gone. అంటే దాని అర్థం చిన్న పాపమైనా సరే దేవునితో సంబంధం పోతుంది. So please remember, that's why we have to always keep a good conscience all the time. అందుకే జ్ఞాపకం ఉంచుకోండి, ఎల్లప్పుడూ మన మనస్సాక్షిని మంచిగా ఉంచుకోవాలి, నిర్మలమైనదిగా Read ఉంచుకోవాలి. this verse in 1 Timothy chapter 3 verse 9. మొదటి తిమోతి 3:9 ఒకసారి చదవండి. Holding the mystery of faith with a clear conscience. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. So we can read like this. If దాన్ని you ఈ want విధంగా to be చదవచ్చు. connected to God all the time, what should you do? Faith actually means getting connected to God. మనం ఎల్లప్పుడూ దేవునితో సంబంధం కలిగి ఉండాలి అంటే విశ్వాసం అంటే అదే అర్థం. I told you, helplessly depend on God. That is faith. నిస్సహాయంగా దేవుడి మీద ఆధారపడ్డా, That is to be connected to God. అది దేవునితో సంబంధం కలిగి If you ఉండాలి. want to be connected, మీరు ఆ విధంగా సంబంధం కలిగి ఉండాలంటే what is the necessity? అక్కడ అవసరమైంది ఏంటి? Clear conscience. పవిత్రమైన మనస్సాక్షి. Only in a clear conscience you can keep faith. పవిత్రమైన మనస్సాక్షితో మాత్రమే మీరు విశ్వాసాన్ని కలిగి The ఉండగలరు. moment clear conscience goes, faith goes. పవిత్రమైన మనస్సాక్షి పోగానే విశ్వాసం I పోతుంది. told you, 1 millimeter cut anywhere in this wire, this won't work. చెప్పాను కదా, ఈ వైర్లో 1 మిల్లీమీటర్ ఎక్కడ కట్ అయినా అది పనిచేయదు. It won't work. పనిచేయదు. You can say I'm connected, but this won't work because a small sin might have entered and you are entertaining it. ఇదంతా కనెక్ట్ అయ్యి ఉంది కదా అని అనుకోవచ్చు, కానీ మధ్యలో కట్ ఉంటే కనుక, అంటే పాపాన్ని మీరు ఉండనిస్తే సంబంధం పోతుంది. That's why we have to be all the time connected to God. అందుకే ఎల్లప్పుడూ మన దేవునితో సంబంధం కలిగి ఉండాలి. Maybe I'll show you this verse and close. ఈ చివరిగా ఈ వచనం చూపించి నేను ముగిస్తాను. John chapter 21. యోహాను సువార్త 21వ అధ్యాయం. John 20. యోహాను సువార్త 20వ అధ్యాయం 31. No, 30. 30వ వచనం. No, sorry. 30 and 31 you read. 30-31 చదువుకుందాం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదురు చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడై క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును ఇవి రాయబడిను. Why John has written this entire gospel, you know? యోహాను ఈ సువార్త అంతా ఎందుకు రాశాడో తెలుసా? From that verse, can you say why? ఎందుకు రాశాడో ఆ వచనం నుంచి మీరు చెప్పగలరా? He is telling the essence why he wrote this full gospel. ఈ సువార్త అంతా ఎందుకు రాశాడో దాని సారాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. Tell me why. ఎందుకు? What is written? Tell me. ఏం రాయబడి అది నాకు చెప్పండి. That you may believe. మీరు నమ్మునట్లు. Believe that Jesus is the Christ, the Son of God. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. When you read the word believe, remember that definition. Believe does not mean I know, head knowledge.
I know all this is true. That is not belief. మీరు నమ్మునట్లు అనే మాట చూసినప్పుడు ఏదో నాకు ఇవన్నీ తెలుసు అని చెప్పి బుర్రలో తెలివితేటలు కలిగి ఉండడం గురించి What is కాదు. belief? నమ్మడం అంటే ఏంటి? Helpless dependence on God. దేవుని మీద నిస్సహాయంగా ఆధారపడ్డం. Why he wrote the entire gospel? ఎందుకు ఆయన ఈ స్వార్థ అంతా రాశాడు? That we may helplessly depend on God all the time. ఎల్లప్పుడూ మనం నిస్సహాయంగా దేవుడి మీద ఆధారపడాలని. When we depend like that, ఎప్పుడైతే మనం ఆ విధంగా What will ఆధారపడతామో happen? ఏం జరుగుతుంది? can you say that ఏం జరుగుతుంది verse? తెలుసా? ఆ వచనంలో నుంచి This is how you have to study God's word. Ask questions, one after ask questions and find answers. That's Even- how you have to know, read God's word. Don't just read and say, today's portion is over. What is the use reading like that? ఈ విధంగా మనం వాక్యాన్ని చదవాలి. ఒకటి చదివిన తర్వాత ప్రశ్న అడగాలి, ఏం చెప్తుందని చూడాలి. ఆ విధంగా చదవాలి. Ask questions. What is the meaning? What is the meaning? And find out. Those people will learn. The Holy Spirit will teach such people. కాబట్టి ప్రశ్నలు అడుగుతూ చదువుతూ ఉండాలి. So tell me the answer. కాబట్టి ఇక్కడ జవాబు చెప్పండి. What by believing what will I get? నమ్మడం ద్వారా మనం ఏం పొందుకుంటామని ఉంది? It's written there. అక్కడ రాసుంది Life. Correct. జీవము. Just like electricity flows. ఎలాగైతే ఇందులోని కరెంట్ వస్తుందో, When I am connected, life flows to me. ఎప్పుడైతే నేను సంబంధం కలిగి ఉంటానో జీవం నాలోనికి Just like a branch connected to a tree, what happens? The sap flows to that branch. ఎలాగైతే కొమ్మ చెట్టుతో అంటుకట్టబడి ఉంటుందో అప్పుడు ఎలాగైతే సారం వస్తుందో అలాగే. That's why that branch bears so many fruits. అందుకే ఆ కొమ్మ చాలా పళ్ళు So కాస్తుంది. secret of Christian life is always to be connected to God. కాబట్టి క్రైస్తవ జీవిత రహస్యం ఏంటంటే ఎల్లప్పుడూ దేవునితో సంబంధం కలిగి ఉండాలి. Have you seen these electric locomotives, electric engine? Today I traveled in a train from Chennai and came to Ongole. మరి ఈ ఎలక్ట్రిక్ ట్రైన్స్ మనం చూసాం అనుకోండి, అవి ఎలా వస్తాయి చూసారా? You know, in that electric engine there's a what is called pantograph touching that wire above. All of you might have seen. ఆ ఎలక్ట్రిక్ ఇంజిన్ చూస్తే కనుక పైన పెండోగ్రామ్ అని చెప్పి అది వైర్ కనెక్ట్ అయి What ఉంటుంది. is happening? That pantograph, what is happening? ఏం జరుగుతుంది అక్కడ? Why it is connected to that wire above? ఎందుకు ఆ పైన ఉన్న వైర్ కి ఎందుకు టచ్ Electricity అయ్యింది? flows through that pantograph to the engine. ఆ పెండోగ్రాఫ్ నుంచి ఆ యొక్క కరెంటు ఆ ఇంజిన్ లోనికి ప్రవహిస్తూ ఉంటుంది. Once that pantograph is down, train will not, the best can be the best train, Vande Bharat or whatever Bharat, will never go. మరి ఆ యొక్క పెండోగ్రాఫ్ కనుక కిందకి దించారు అనుకోండి, ఆ వందే భారతం నుండి ఏదో నుండి ఏది కదలదు. It is connected, it will run very fast. అది అంటగట్టబడి ఉంటే గనక అది చాలా వేగం కలగలదు. So in the same way, I have to be connected to God all the time. అదే విధంగా మనం ఎల్లప్పుడూ దేవునితో అంటగట్టబడి ఉండాలి. Then His life will flow to me. అప్పుడు ఆయన జీవం నాలోనికి ప్రవహిస్తుంది. That will make me fruitful. అదే నన్ను ఫలభరితంగా చేస్తుంది. See, you know how we overcome sin? పాపాన్ని మనం ఎలా జయించగలం? Not because of our effort. Romans 8:2. మన సొంత ప్రయత్నాలు బట్టి కాదు. రోమా 8:2. What is written there? The law or the spirit of life in Christ Jesus అక్కడ ఏం రాయబడి ఉంది? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ has యొక్క నియమం. freed me from the law of sin and death. అది నన్ను పాప మరణంలో నియమము నుండి నన్ను విడిపించింది. Law of sin and death is like anger, like law of gravitation, pulling everything down. ఈ పాప మరణం యొక్క నియమం ఎలా ఉంటుందంటే గురుత్వాకర్షణ శక్తిలాగా నన్ను అన్ని కిందకు లాగుతూ ఉంటుంది అనమాట. Say children, imagine one person, 100 people go to the top of this building. ఒకసారి ఊహించుకోండి పిల్లలు, ఒక 100 మంది ఈ బిల్డింగ్ పైకి వెళ్ళారు. All the 100 people jump down. How many will go up and how many will come down? 100 మంది దూకినప్పుడు ఎంతమంది పైకి వెళ్తారు, ఎంతమంది కిందకు వస్తారు? What is the answer? జవాబు ఏంటి? Tell. 99 will come down, 1 will go up. 99 మంది కిందకు వచ్చి ఒకరు పైకి ఎగురుతారా? Then all 100 will come down. 100 మంది కిందే పడతారు. That is the law that is in our life also. Everybody is pulling down by anger, sexual sin, anxiety. Everybody will be pulled down. ఈ నియమమే మన అందరిలో ఉంది. కోపము, చింత, ఇవన్నీ కూడా అందరినీ కిందకు లాగుతూ ఉన్నాయి. Now, you have seen a aircraft. You know, these aircrafts are huge. It's so much weighty. చూడండి, ఆ విమానాలు మనం చూసాం అనుకోండి, అవి చాలా బరువు ఉంటాయి. There is an aircraft called Airbus 380 or something, which is a double-decker aircraft. ఒక విమానం అయితే ఎయిర్ బస్ 320 సంథింగ్ 320 or 380. I don't know. 380 It is a దాని పేరు. అది double-decker డబుల్ డెక్కర్ aircraft. విమానం. అది Its tail is up to the 7th floor of a building. అది ఒక భవనం యొక్క 7వ అంతస్తు వరకు వెళ్తుంది. Think of a huge aircraft like that. అటువంటి పెద్ద విమానం గురించి How it ఆలోచించండి. is flying in the air?
ఎలా అది గాల్లో ఎగరగలుగుతుంది? That is also pulled down by this law of gravity. అది కూడా ఈ గురుత్వాకర్షణ శక్తి ద్వారా కిందకి లాగబడుతూనే ఉంటుంది. How it is flying? That huge aircraft which is up to the 7th floor, how it is flying? కానీ మరి 7వ అంతస్తు వరకు ఈ పెద్ద విమానం ఎలా ఎగరగలుగుతుంది? Because there is another law which is called a law of aerodynamics. అయితే అక్కడ ఇంకొక నియమం ఉంది, అది ఏరోడైనామిక్స్ అనే Which నియమం వల్ల can lift this huge object to the sky. ఈ పెద్ద వస్తువును కూడా ఆకాశంలో పైకి ఎత్తగలుగుతుంది. That is same what is written here. అదే ఇక్కడ రాయబడి ఉంది. This law of sin and death is pulling all of us down. ఈ పాప మరణముల నియమం మనందరిని కిందకి లాగుతూ ఉంది. కోపం, Anger, sexual sin, anxiety, judging, everything is down. ఈ లైంగిక పాపము, తీర్పు తీర్చడం, ఈ చింత, ఇవన్నీ కిందకి లాగుతూ ఉన్నాయి. But there is another law అయితే ఇక్కడ ఇంకో నియమం ఉంది, which is called the law of life in Christ Jesus. అది క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క When నియమం. that life comes into me, ఆ జీవం నాలోనికి వచ్చినప్పుడు it helps me to overcome the law of sin and death. అది పాప మరణాన్ని నియమముని జయించడానికి You సహాయం remember చేస్తుంది. what we read in John chapter 20 verse 31? యోహాను Believing సువార్త what will we have? Believing him, what will we have? 20:37 మనం ఏం చదివాం? What? Life. నమ్మినప్పుడు And ఏమొస్తుంది? when జీవం that వస్తుంది. life enters into us, ఆ జీవం మనలోనికి వచ్చినప్పుడు that enables me to overcome. అది నన్ను జయించువానిగా చేస్తుంది. See, if I drop this, it will only fall down. ఇది వదిలేసి నాకు కింద పడిపోద్ది. Why is now not falling? ఇప్పుడు ఎందుకు ఇది పడట్లేదు? Is it falling now? ఇదన్నా కింద పడుతుందా? Life in my body is holding this. నా యొక్క దేహంలో ఉన్న జీవము దాన్ని అలా పట్టుకుంటుంది. Like that, God has to hold us every time. ఆ విధంగానే దేవుడు మనల్ని ఎప్పుడు అలా పట్టుకుని Life ఉంటాడు. of God enters into us by faith. ఈ యొక్క దేవుని యొక్క జీవము విశ్వాసం ద్వారా మనలోకి వస్తుంది. And that life has to hold us from sin. మరి ఆ జీవం పాపం నుంచి మనల్ని పట్టుకోవాలి, That is చేయనివ్వకుండా. why we have to ask and we have to be connected to God all the time. అందుకే మనం అడిగి దేవునితో ఎప్పుడు సంబంధం కలిగి It's ఉండాలి. by faith we get connected to Him. విశ్వాసం ద్వారానే మనం ఆ సంబంధాన్ని కలిగి And ఉండగలం. faith will be there only if we always keep a good conscience. మరి ఎల్లప్పుడు మంచి మనస్సాక్షిని కలిగి ఉంటేనే విశ్వాసం కలిగి ఉండగలం. Anytime any sin comes, we have to quickly ask forgiveness to others, ask forgiveness to Jesus, clear it, make our conscience clear. Just like if a dust enters, we clear it immediately. మరి ఎప్పుడైనా పాపం చేస్తే వెంటనే మనం దాన్ని ఒప్పుకోవాలి, క్షమాపణలు అడిగి సరి చేసుకోవాలి. కంట్లో నలిసి పడితే ఎలా చేస్తాం అలా. See, there are two salvations. ఇక్కడ 2 రక్షణలు ఉన్నాయి. We can see in Romans 5. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూడొచ్చు. One salvation is, we can see in verse 5, chapter 5 verse 9. ఒక రక్షణ 5వ అధ్యాయం 9వ వచనంలో You చూడొచ్చు. can read, brother. కాబట్టి ఆ రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. See, what is this? It's written, saved from the wrath of God. మరి ఇక్కడ ఏమి రాయబడింది? దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షించబడ్డాం. That is salvation from the punishment of sin. That is the forgiveness of sin. అది పాపముల విషయమైన శిక్ష నుంచి రక్షణ పొందడం. That is the first salvation. అది మొదటి రక్షణ. The second salvation is, రెండవ రక్షణ ఏంటంటే Verse 10. 10వ వచనం, you can read, brother. ఎలాగనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడదుము. It's written, saved by, what is written there? Saved by, what is written? దేని చేత రక్షించబడ్డాం అని రాయబడి ఉంది? Saved by His life. ఆయన జీవించుట చేత. That is what we read. His అదే మనం life చదివాం. enters into me and saves me from sin. ఆయన జీవం నాలోనికి వచ్చినప్పుడు నన్ను పాపం నుంచి రక్షిస్తుంది. So that is the only way we can overcome sin. His life has to flow to me all the time. ఆ విధంగానే మనం పాపాన్ని జయించగలం. ఆయన జీవం మనలోనికి ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి. How can life flows? ఎలా జీవం ప్రవహించగలదు? By faith. విశ్వాసం ద్వారా. That's why helpless dependence on God is there, should be there all the time. కాబట్టి ఎల్లప్పుడు దేవుడి మీద ఆధారపడుతూ ఉండాలి. So let's really have this faith in our Christian life. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో ఇటువంటి విశ్వాసం మనం Please ఎల్లప్పుడూ కలిగి remember, ఉండాలి. if you have got a bad conscience, that means if you entertain any sin in your life, what happens? మరి చెడ్డ మనసాక్షి మనం కలిగి ఉన్నాము, ఒకవేళ పాపాన్ని మనం మన జీవితంలో ఉండనిస్తే ఏమవుతుంది? Bad conscience, we won't have faith. చెడ్డ మనసాక్షిని మనం కలిగి ఉన్నాము అంటే విశ్వాసం కలిగిలేమని If you అర్థం. don't have faith, what happens? విశ్వాసం లేకపోతే ఏమవుతుంది? His life cannot flow to us. ఈ యొక్క జీవం మనలో ప్రవహించలేదు, Then we cannot overcome also. అప్పుడు మనం జయించలేము So కూడా. that's why we have to be all the time have a good conscience and get connected to God. అందుకే మనం ఎల్లప్పుడు మంచి మనసాక్షిని కలిగి ఉండి దేవుడితో అంటుకట్టబడి ఉండాలి. Just like a branch is connected to a tree. ఎలాగైతే ఒక కొమ్మ చెట్టుకి అంటగట్టబడుతుందో May అలాగే God help us. ప్రభు మనకు సహాయం We చేయండి. pray. Thank you, Father, for all that you
spoke to us, Lord Father. మాతో మాట్లాడిన అన్ని మాటలు బట్టి నీకు వందనాలు. Help us to have this true faith. ఈ నిజమైన విశ్వాసం మేము కలిగి ఉండడానికి సాయం చేయండి. Helplessly depend on you. నీ మీద నిస్సహాయంగా We ఆధారపడ్డానికి. are not able to do even one thing, Lord Father. ప్రభు మేము ఒకటి కూడా చేయలేకపోతున్నాం. You only have to do everything in our life, ప్రభు మా జీవితంలో సమస్తం నీవే but we చేయాలి. want to cooperate with you. నీతో మేము What the Holy సహకరించాలనుకుంటున్నాం. Spirit tells us, we want to obey fast. పరిశుద్ధాత్మ చెప్పేదానికి వెంటనే To లోపడాలనుకుంటున్నాం. ask forgiveness, to reconcile with others, ప్రభు క్షమాపణ అడగడానికి ఇతరులతో సమాధాన cry పడడానికి out to you, నీకు మొరపెట్టుకోవడానికి and to lean on you all the time. నీ మీదే ఎల్లప్పుడూ ఆనుకోవడానికి In the name of Jesus, amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్.